రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినటువంటి గౌడ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేసిన ఈ కార్యక్రమానికి వచ్చిన సంఘాల నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 10 లక్షల మంది గీత వృత్తిదారులకు దక్కాల్సిన ప్రయోజనం కేవలం ఒక వ్యక్తి దక్కించుకోవడాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరం ఖండించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఆయన నిన్న రాసిన పేపర్లో చెప్తా ఉన్నారు, మొత్తం గౌడ కులం వృత్తినంతా అభివృద్ధి చేస్తున్నా, ఏదో మార్పు చేస్తున్నా అంటాం. నువ్వు కొత్తగా చేసిన మార్పు ఏం లేదు. ఉస్మానియా యూనివర్సిటీలోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో 30 అడుగులు ఉన్నటువంటి తాడి చెట్టును 10 అడుగులకు చేసే విధంగా కూడా డిపిఆర్ తయారు చేసి పెట్టించడం. అంతేకాకుండా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ భీమానాయక్ గారి ఆధ్వర్యంలో రీసెర్చ్ చేసి కళ్ళు ఏ రోజు ఆ రోజు పులిసిపోకుండా సంవత్సరమైన ఖరాబు కాకోకుండా దాన్ని నిల్వ చేసేటటువంటి పద్ధతిని నేను బుర్ర వెంకటేశ్వర సార్ మన సత్యవన్న మేమంతా పోయి ప్రతి నెల దాన్ని టెస్టింగ్ చూసుకుంటూ టాక్సికేషన్స్ ఏమైనా ఉన్నాయా, దీంట్లో ఉన్న ప్రోటీన్స్ ఏమైనా తగ్గిపోతున్నాయా అని చెప్పి దాన్ని కూడా చేస్తే 13 నెలలు అయినా కానీ ఖరాబు కాకపోవడంతో పాటు ఇంకా అద్భుతంగా దాంట్లో అంటే 10 నిమిషాల కింద చెట్టు మించి దింపిన కళ్ళు ఎట్లా ఉందో 13 నెలల తర్వాత తాగితే కూడా అంత అద్భుతంగా ఉన్నటువంటి దాన్ని అభివృద్ధి చేసినటువంటి చరిత్ర ఉంది. నీరాకు సంబంధించి కూడా మనం గతంలో కూడా చాలాసార్లు నీరా కేఫ్ ఇవన్నీ వచ్చినాయి. ఇలా ఆయన ఎవరో వచ్చి కొత్తగా వచ్చి బాగు చేసి కులాన్ని నిజంగా కూడా నిన్న అది పెట్టేటప్పుడు మరి గౌడ సంఘాలను ఎందుకు పిలవలేదు, పిలిస్తే బాగుండేది, అక్కడనే తెలిసిపోయేది. మరి గౌడ సంఘాలని పిలవకోకుండా కొద్దిమంది మరి అట్లా పెట్టడం అనేది అయితే నిజంగా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే 2017లో ఒకసారి బొల్లెపల్లి గ్రామంలో పాపన్న విగ్రహ ఆవిష్కరణ పోయినప్పుడు మన బోర నరసయ్య గారు ఎంపీగా ఉన్నారు. మాట్లాడుతూ ఏమన్నారంటే కళ్ళులో ఆధునిక వస్తుంది, అప్పుడు రెడ్డిలు అమ్మొచ్చు, వెలమలు అమ్మొచ్చు కళ్ళునని చెప్పి అన్నప్పుడు జనమంతా చైర్లు తీసుకొని లేపి తచ్చినాడేం మేము అభివృద్ధి చెంది 10 రూపాయలు సంపాదించుకునే నాడేం మేము ఒప్పుకునేది లేదని అందరు చైర్లు ఎత్తగానే సారు మైకాడ పెట్టి వెళ్ళిపోయిండు. మరి దాని మూలాలే నిన్న ఇక్కడ దాకా కనపడుతున్నాయేమో నాకు అనిపిస్తూ ఉంది. తప్పకుండా కూడా వారు బోర నరసయ్య గారు లేకపోతే సీనన్న మరి ఆయనే జీవో చేసిండు. నీరైన కళ్ళైన గౌళ్ళు తప్ప ఎవరు అమ్మొద్దని చెప్పి చేసినటువంటి వ్యక్తి మరి అలా ఆయనే వచ్చి ఆ మీటింగ్లో కూకున్నాడు. మరి ఆయన కూడా సమాధానం చెప్పాలి, అవసరమైతే గౌడ జాతి క్షమాపణ కూడా చెప్పాలి. ఎందుకంటే మీరు చేసినటువంటి దాన్నే ఈ విషయంలో మీరు ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. తప్పకుండా దీని మీద పరిశీలన జరగాల్సిందే. ఇంకా కూడా ఏంటంటే ఇప్పుడు ఈ వృత్తికి సంబంధించి ఇవాళ దాదాపు ఎంతోమంది ప్రమాదాలకు గురై చనిపోతా ఉన్నారు. వృత్తి చేసుకుంటూ కింద మీద పడుతూ వలసలు పోకుండా ఉన్న ఊర్లోనే మొరిబింకరి కళ్ళు దొరికితే చాలు మోకాల్లో తన్నామని చెప్పుకుంటూ బతుకుతున్నటువంటి ఈ కులం మీద ఇవాళ ఇది ఒక పిడుగుపాటు. నిజంగా కూడా ఆయన ఎవరో అభివృద్ధి చేస్తే గౌడ కులం అంతా మరి అభివృద్ధి చెందుద్దా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే నిజంగా కూడా ఇలా పద్మశాలి వృత్తి ఉంది. అది కులానికి సంబంధం లేకుండా కార్పొరేట్ శక్తులు ఎగబడ్డం ద్వారా మొత్తం ఆదాయం అంతా కార్పొరేట్ శక్తిలో పోయింది. ఆత్మహత్యలు మాత్రం పద్మశాలీలకు మిగిలినాయి. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ప్రతి ప్రొఫెషన్లో చెప్పుల దుకాణం ఉంది. ఒకప్పుడు మాదిగ బిడ్డలు చెప్పులు కుట్టేది. మరి దాంట్లో మొత్తం కూడా వేరే కులాలు చొరబడిపోయి ఆదాయం అంతా వాళ్ళకు పోయింది. మరి వాళ్ళు మాత్రం అక్కడనే మిగిలిపోయినారు. రేపు మన పరిస్థితి కూడా అటువంటి ప్రమాదం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు పార్టీలో పెద్ద మనుషులు మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతోటి మనం సంప్రదింపులు చేద్దాం. మనం ఒక టీమ్గా సంఘాలుగా మనం అందరం మరి అన్నని కలుద్దాం. మరి మీరు ఇది వ్యక్తి ప్రయోజనం కోసం ఉన్నదని పోయారా, లేకపోతే కులానికి ఏమైనా ఉపయోగపడుతుందని చెప్పి దీనివల్ల కులానికి ఏమైనా లాభం జరుగుతుందని చెప్పి మీరు పోయారా ఏంటో అనేటటువంటి దాని మీద మనం ఒక క్లారిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మనం పొన్నం ప్రభాకర్ గౌడ్ గారిని మరి అన్నగారు కూడా మరి రేపో ఎల్లుండో మనం మహేష్ అన్న ఫారిన్ నుంచి వస్తున్నారు. వచ్చిన తర్వాత వారి దృష్టికి కూడా తీసుకుపోదాం. ఇది కులానికి నష్టం జరిగేటటువంటి దాదాపు 10 లక్షల మంది గీత వృత్తిదారులకు నష్టం జరిగేటటువంటి ఏ ప్రయోజనాన్ని కూడా గౌడ సంఘాలు సహించే ప్రసక్తే లేదు. ఇంకొక విషయం కూడా ఇది మనం అర్థం చేసుకోవాలి. మొన్న మెదక్ జిల్లాలో ఒక గౌడు తాడి చెట్ల మీద ప్రేమతోటి తనకున్నటువంటి 3.5 ఎకరాల్లో దాదాపు 600 తాడి చెట్లు నాటిపెట్టిండు. కానీ ఎక్సైజ్ యాక్ట్లో ఏముందంటే నువ్వు సొసైటీకి ఉపజెప్పాల్సిందే తప్ప నీ వ్యక్తిగతంగా గీసుకోవడానికి లేదని చెప్పి అతన్ని ముప్పు తిప్పలు పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చివరికి అతను ఆ చెట్లు నరికేయడానికి కూడా సిద్ధమైండు. నేనే ఉండి చెట్లు నరకడం కాదు, నువ్వు కూడా కావాలంటే ఒక లైసెన్స్ తీసుకొని ఆ సొసైటీతో పనిచేస్తూ ఈ చెట్లను ఇవ్వండి కానీ అని అంటే అట్లా కాదన్నా నేను ఒక గౌడ బిడ్డనై కులం మీద ప్రేమతో నాకు ఇప్పుడు
చెట్లు నేను పెంచుకున్నా, నేనే గీయడానికి నాకు అవకాశం కల్పించినప్పుడు మరి ఈ చెట్లు ఎందుకు అది ఇది అని చెప్పి మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. మరి అటువంటి జీవోలు ఉన్నప్పుడు మరి రామ్దేవ్ లాంటి వాళ్ళు ఎలా సొంతంగా వృత్తిని నడిపించుకుంటారో దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆ సొసైటీని వృత్తి సంస్థలకు, మనకు ఉన్నటువంటి కళ్ళు సొసైటీలకు ఒప్పజెప్పేసి ఇంకా చేయండి, దాని మీద ఏదైనా ఆదాయం వస్తే మీరు కూడా కొంత తీసుకోండి. కానీ మొత్తం వృత్తినే 10 లక్షల మంది గీత వృత్తిదారులు, నేను వృత్తిదారులను ఎందుకు అంటున్నానంటే కార్మికులను కాదు. కార్మికులు అంటే 9 to 5 డ్యూటీ చేసేవాడు, ఈఎస్ఐ ఫెసిలిటీ ఉన్నవాడు, ప్రభుత్వాల నుంచి రకరకాల సహాయాలు అందేవాడు కార్మికుడు. కానీ గౌడ బిడ్డ ఆయన కార్మికుడు కాదు, పుట్టుకతోటి చచ్చే వరకు ఆ వృత్తి చేస్తూ వృత్తిలో ఫలితం వచ్చినా రాకపోయినా, బతికినా చచ్చినా, ప్రాణాలు పోతున్నా ఆ వృత్తిని మారి ఇంకో వృత్తులకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇది గీత వృత్తిదారులు ఆ రోజు మన వెంకన్న సంఘం పెట్టినప్పుడు కూడా చాలా అప్రిషియేట్ చేసిన, మంచి పేరు పెట్టినావు. తప్పకుండా ఇది వృత్తి, మన హక్కు. గీత వృత్తి అనేది, గౌడ వృత్తి అనేది మన హక్కు. కాబట్టి ఆ హక్కు జోలికి ఎవరు వచ్చినా కానీ తప్పకుండా వాళ్ళు గౌడ జాతి నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారు. ఈ విషయంలో తప్పకుండా నేను ఒక జైగౌడ్ ఉద్యమంగా నేను 2.5 దశాబ్దాలుగా ఈ పని చేస్తూనే ఉన్నా. నేను కూడా ఏం కోరుకున్న గతం నుంచి తాటి చెట్టు హైబ్రిడ్ జరగాలి, కళ్ళు ప్రిజర్వేషన్ జరగాలి, తర్వాత హైదరాబాద్కు 4 పక్కల్లో 1000 ఎకరాల్లో తాటి ఈత వనాలు పెంచి గౌడ కులానికి ఒప్పజెప్పాలి. అంతేకాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో 100 ఎకరాల భూమి ఇవ్వాలి, ప్రతి మండల కేంద్రంలో 50 ఎకరాల భూమి ఇస్తే స్వచ్ఛమైనటువంటి కళ్ళు తెచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడితే ఇవాళ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో 2500 నర్సింగ్ హోమ్లు పుట్టే అవకాశమే లేదు. కళ్ళు వృత్తిని నాశనం చేయడం ద్వారా ప్రజలు రోగాల పాలన పడి ఈ మలినమైనటువంటి కల్తీ ఫుడ్లు తిని అన్యాయానికి గురైతా ఉన్నారు అని చెప్పి ఎప్పటి నుంచో నా సంఘం తరఫున కూడా నేను ఆ ఉద్యమం చేసుకుంటూ ముందుకు వస్తా ఉన్నా. ఇవాళ తప్పకుండా దానికే ప్రమాదం, అస్తిత్వానికే ప్రమాదం వచ్చినప్పుడు అందరం కూడా పార్టీలకు అతీతంగా ఏకం కావాల్సిన అవసరం ఉంది. మరి దోచుకునే వాళ్ళు ఏకమవుతున్నప్పుడు మరి దాన్ని కాపాడుకునే మనమందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటూ, తప్పకుండా ఒక టీం మనం అందరం కూడా రిప్రజెంట్ చేసి ఇవాళ సాయంత్రం అయితే సాయంత్రం రెడీ, లేదా రేపు మార్నింగ్ పోదామంటే సంఘాలుగా మీరు అన్నగారి నాయకత్వంలో మరి ఒక టీం పోయి ఫస్ట్ పొన్నవన్న కాడికి పోయి అదే అడుగుదాం, అన్న వ్యక్తి ప్రయోజనమా కులానికి ఏమైనా ఉపయోగపడే ప్రయోజనం ఉందా, దీని మీద మాకు ఒక క్లారిటీ రావాలని అడుగుదాము. వారి తర్వాత ఆ తర్వాత నిర్ణయాలు సంఘాలు ఏం చేయాలనేది తీసుకుంటారు. దాన్ని బట్టే మనం పోదాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వృత్తికి అన్యాయం జరగనిచ్చేది లేదు. వృత్తి మీద గతంలో నుంచి కూడా దాడులు జరుగుతున్నాయి, ఇయ్యాల కాదు. ఆనాడు మన అక్కడ టంగుటూరి ప్రకాశం పంతులు కానుంచే ఈ కళ్ళు గీత వృత్తిని తీసేయాలని చెప్పి సంతకం పెట్టి మొదటి సంతకంతో కళ్ళు వృత్తిని తీసేస్తే లక్షల మంది జైలు బరోకు పిలుపునిచ్చి ఆ రోజు అక్కడ గౌతులత్తన గారు, ఇక్కడ ధర్మభిక్షం గారు, బాలగౌడ్ గారు, లేకపోతే దేశించనమలయ్య గారు లాంటి అప్పుడు యువకులుగా ఉన్న మన పెద్దలు వీళ్ళందరూ కూడా పోరాటం చేసి ఈ వృత్తిని కాపాడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అటువంటి ప్రమాదం ఎప్పుడొచ్చినా మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా, ఆయన గౌతులత్తన గారు తన సొంత పార్టీలో ఉండి సొంత పార్టీకి వ్యతిరేకంగా ఓటేసి కళ్ళు వృత్తిని కాపాడిండు. కాబట్టి మనం కూడా ఈ పార్టీ ఆ పార్టీ అని చూడొద్దు. వృత్తికి ప్రమాదం వచ్చినప్పుడు మన గొంతులన్నీ ఒక్కటే నిలబడాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.